ఏపీ టీడీపీ సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రాజధాని మా ప్రాంతమనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక పాజిటివ్ వైబ్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్, ముఖ్యంగా చెప్పా కదా, కల్తీని ఒక పక్కన క్లియర్గా తెలుస్తూ ఉంది. అడల్ట్రేషన్ జరిగింది, తప్పు జరిగింది, క్లియర్గా చెప్పారు. మా దగ్గర మెథడాలజీ లేదు. కాకపోతే అప్పుడు అంటే అలా మెథడాలజీ లేనప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇచ్చినటువంటి ఎన్డీడీబీ కాఫ్ వాళ్ళకి అథెంటికేటెడ్గా వస్తుంది. సో క్లియర్ కట్గా ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి పర్సెప్షన్ని మార్చి వాళ్ళు ఏదో చేయబోయారు కరుణాకర్ రెడ్డి. అది మార్చాలి. బడ్జెట్ రాబోతూ ఉంది, బడ్జెట్ పాజిటివ్గా ఉంటుందని ముందే తెలుసు. సో దాన్ని మార్చాలా, ఇట్లా పాజిటివ్ వాతావరణం క్రియేట్ దాన్ని నెగిటివ్ చేయాలన్న ఆలోచన. అట్లాగే ఏదైతే నూతనంగా ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారో తమ అడిగినట్టుగా చెప్పినట్టుగా వారిని కూడా ఇబ్బంది పెట్టాలి, భయభ్రాంతులు పెడితే, శాంతి భద్రతలు లేవు అనే ఒక క్రియేషన్ చేస్తే వాళ్ళ పెట్టుబడిదారులు పారిపోతారు అనేది మీరు చూశారు. పీపీపీని తప్పు చూపించి, ఓ బూచిలాగా చూపించి బెదిరించి వాళ్ళు రప్ప అని స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వాళ్ళది. నేను చెప్తాను, మేము రెచ్చగొట్టే ధోరణి ఉంటే జూన్ 4 సాయంత్రం వాళ్ళు ఉండగలిగే వల్ల ఈ రాష్ట్రంలో నా మీద దాడి చేసిన వాళ్ళు మేము చేయాలంటే మేము నపల్చుకోవడం కాదు, కానీ మా సిద్ధాంతం అది కాదు. ఒక మంచి వాతావరణం ఉండాలి, పాజిటివ్నెస్తో పాటు దాన్ని అధిగమించాలి తప్ప. ఇక్కడ ఇంత కూడా చెప్పాను, ఎవరైతే గత ప్రభుత్వంలో హతమార్చబడ్డారో వాళ్ళ కుటుంబాన్ని మేము చేరదీసి వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణం కల్పిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని రివెంజ్ పాలిటిక్స్కి మేము వాడుకోవట్లేదు. వీళ్ళు ప్రతిదీ కూడా బయాస్ అంటే ఏ వర్గాలకి చీర్చాలి, కులపరంగా, మతపరంగానా, ఇంకో పరంగానా, ధనికులు ఇది ఏదో రకంగా కుట్రలు పడుతూ ఉన్నారు. అది వాళ్ళు కూడా క్లారిటీ చెప్పాలి. ఇదే మా సిద్ధాంతం. మేము గతంలో ఇలా చేసాం, మేము బూతులు తిట్టాం, మేము మాట్లాడాం, మేము హత్యలు చేస్తాం ఇట్టంటే చెప్పమని బయటకు వచ్చి. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించేది లేదు. డెఫినెట్గా అదే చెప్తారు కదా. ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 14 సంవత్సరాల పిల్లవాడిని చెరువుపల్లిలో చంపేశారు. మేము వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న, వారికి కావాల్సిన అవసరాలు కల్పించాం. వాళ్ళ సిస్టర్ని చదివిస్తున్నాం, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంకా జీవన పరిమాణాలు కల్పిస్తున్నాం. అట్లా పాజిటివ్గా పోతా ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళని వెంటపడి చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదే. మా సిద్ధాంతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మా పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటే అదే కాదు, మీకు చంద్రయ్య ఏదవచ్చు, సింగ్ ఏదవచ్చు, మీరు జరిగినటువంటి అన్ని పరిమాణాలు, అన్ని హత్యల్లో కూడా, అన్ని దాడుల్లో కూడా మేము ఈరోజు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని మేము పోతూ ఉంటే వారు ఈ నేషన్లోని అతి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్తో, ఒక డెడికేషన్తో, ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళి తపనతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన వయసులో ఈరోజు ఏ నాయకుడు లేడు మీకు ఈ దేశంలో. చూసుకోండి మీరు, అంత గొప్పగా ఆయన పనిచేస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ దాన్ని కాళ్ళకు అడ్డేయాలని చెప్పే లక్ష్యంతో నేను చూసాం. మనం ఆయన చరిత్ర రాజకీయ పయనంలో ఎన్నో కేసులు వేసి అడ్డు పెడదామని చూశారు. ఎక్కడ కూడా కోర్టులను ముట్టుగా వేసిన తర్వాత ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని ముట్టుగా వేసింది, లేకపోతే వాళ్ళు విత్డ్రా చేసుకున్న పరిస్థితి చూసాం. కానీ ఎక్కడ కూడా ఈయన మీద తప్పని చూపిలే. ఇలాంటి గొప్ప పొలిటీషియన్ మీద మీరు ఎలా కేసులు పెడతారని మందలించిన పరిస్థితి మనం చూసాం. అలాంటి గొప్ప నాయకుడు, ఆ నాయకత్వం పెరిగిన పిల్లలు మేమందరం. మేము అలానే పాజిటివ్గా ఆలోచించేవాళ్ళం తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఎవరు లేము. వీరు రెచ్చగొట్టి ధోరణిలో అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా, మాయ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఎవరు మాయలో పడకండి, రచ్చలోకి పడకండి. తప్పకుండా చట్టం దాని పని తను చేసుకుంటుంది. ఎవరైతే ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి దూషణలు చేస్తూ ఉన్నారో వారిని చట్టపరంగా మనం ట్యాకిల్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ సోదరికి పాపం అంటే మైక్ పెట్టంగానే ఎవరు ఆయన ఎదగలేక వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్నారేమో కుట్రని చూసుకోమని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా, కానీ ఎవరైనా ఎదిగితే మాకేం ఇబ్బంది ఉండదు.
సోదరికి తెలియక పాపం చెప్పినట్టుంది, కరెక్టే ఉండొచ్చు. ఆయన ఎదిగాడేమో, ఎట్లా ఎదిగాడో మాకు తెలియదు. అది ఇంకా సబ్జుడిస్లో ఉంది కేసు, దాని గురించి నేను చెప్పలేను. కానీ ఆ కేసు ద్వారా ఎదిగారో ఇంకో ద్వారా ఎదిగారో ఎవరి వ్యక్తిగతమైన విషయం, ఇప్పుడు వ్యక్తిగత విషయాలకు పోను. కాకపోతే ఈర్షా కుళ్ళు కుతంత్రం ఆయన పక్కన ఉన్న వాళ్ళకు ఉందేమో తప్ప మాకెందుకు ఉంటుందండి? మేము మా పార్టీ సిద్ధాంతాల్ని, మా పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడం కోసమే మా పని తప్ప ఎక్కడ కూడా యాంటీ సోషల్ కానీ ప్రజలకి హాని కలిగించేది ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.